హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. అనంత సాయి కృష్ణ గారు, చెప్పండి. ఏ పని చేసినా మంచి చెడు రెండు ఉంటాయి. అవును. ఒకప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు పెరిగేటప్పటి నుంచి పెద్దయ్యే వరకు తల్లిదండ్రులు చెప్తుంటారు తప్పేది ఒప్పేది, నిజమేంటి అబద్ధం ఏంటి, తప్పుకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, ఒప్పుకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, నిజాయితీగా బ్రతికితే లైఫ్లో ఏం సాధిస్తాము, నిజాయితీ లేకపోతే నెక్స్ట్ లైఫ్ ఏ విధంగా ఉంటుందనేది పిల్లలు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. స్టిల్ ఇప్పటికి కొన్ని కంటిన్యూ అవుతున్నాయంటే క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ నిజానికి అబద్ధానికి ఎంత వ్యత్యాసం ఉందో చాలా మందికి తెలియదు. ఎవరు తెలుసుకుంటున్నారు? ఆ వ్యత్యాసం తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్తున్నారు. అరే నువ్వు ఈ పని చేయొద్దురా, ఈరోజు నువ్వు చేసేసావని ఫీల్ అవుతుంటావు, తప్పు చేసిన ప్రౌడ్గా చెప్పుకుంటున్నావు, ఏదో ఒక రోజున కర్మ విల్ బ్యాక్. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉందిరా, చాలా రేర్గా చెప్తుంటారు ఈ పదాన్ని. నిజంగానే మనందరి లైఫ్లో మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలా? నిజంగానే భగవంతుడు మనం సృష్టించింది భగవంతుడే కాబట్టి, సో బ్రహ్మకి తెలియంది ఏది జరగదు కాబట్టి కర్మ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో రీబ్యాక్ వస్తుంది. ఖచ్చితంగా కర్మ అనేది మనం ఏదైతే చేస్తామో, నీవు నేను చేసిన మంచి చేశాను, నువ్వు మంచి పొందాలి నువ్వు ఎలా అనుకుంటున్నావో దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చినప్పుడు మనిషి సంతోషపడుతున్నాడు. కానీ చెడుకు సంబంధించిన కర్మలు ఏవైతే చేస్తావో దానికి సంబంధించిన రిజల్ట్ కూడా 100% కంబ్యాక్ అయ్యి మన దగ్గరకు వస్తుంది. ఆ రోజు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం బాధపడుతున్నాము. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏమున్నామంటే మనము సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం తప్పులు చేస్తున్నాము, ప్రజెంట్ సంతోషంగా ఉండడానికి. దీని కర్మ భవిష్యత్తులో ఎలాగుంటుందనేది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇది బిలీవ్ చేస్తే మాత్రము భవిష్యత్తులో తప్పులు చేయరు. కర్మ అంటే ఏంటంటే, కర్మ అనేది ప్రతిఫలం అండి. అది నువ్వు మంచి చేస్తావో మంచి నీ దగ్గరకు వస్తుంది, చెడు చేస్తావో చెడు నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనము కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నాము అండి. కర్మ సిద్ధాంతం గురించి అందరికీ తెలిసిన వ్యక్తి, మనకందరికీ అర్థమయ్యే విధంగా ఒక వ్యక్తి చెప్పాడు. మీకు సుడిగాలి సుధీర్ అని తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్కరు చూస్తున్నాం. ఆయన ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వచ్చాడు. డీ ప్రోగ్రాంలో చూశాను. స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు చిన్న అద్దె ఇంట్లో ఉండడము, తర్వాత ఈ రైల్వే స్టేషన్లో సింక్లో వాటర్ తాగడము, ఫుడ్ 5 రూపాయలు 10 రూపాయలు మిగిలించుకోవడానికి ఒక 5 కిలోమీటర్లు నడిచిపోవడము, ఇవన్నీ ఆయన చూస్తూ వచ్చాడు. ఇది ఆయన చూస్తూ ఇవన్నీ నాకు కష్టాలు వచ్చాయని ఆగిపోలేదు కదా, ఆయన ట్రై చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు సుధీర్ ఏ స్టేజ్లో ఉన్నాడండి? సోషల్ మీడియాలో సుధీర్ అంటేనే అది ఏ ప్రోగ్రామ్ అన్నా కూడా జై సుధీర్ అని కామెంట్ పెడుతుంటారు. అసలు నేను చాలా ఇంటర్వ్యూలో చూస్తుంటాను, టాపిక్ లేని సంబంధం. ఆయన అనిల్ రావు కూడా చెప్పాడు, అసలు నా ప్రోగ్రాంలో కూడా జై సుధీర్ అని పెడుతున్నారు అంటే చూడండి ఆయన ఎంత సక్సెస్ రేట్ పొందాడు. అంటే ఆయన ప్రతి నమ్ముతూ వస్తున్నాడు కర్మ సిద్ధాంతం అనేది. రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ కూడా చూశాను సుధీర్ది, సుడిగాలి సుధీర్ది. ఆయన చెప్పాడు, ఇంతకు ముందు ఉండేదండి, తండ్రులు చేస్తే పిల్లలకు వచ్చేది కర్మ, పిల్లలు చేస్తే వాళ్ళ పిల్లలకు వస్తుందనేది. అది కాదండి, ఇప్పుడు మనం ఏదైతే కర్మ చేస్తున్నామో అది మనమే పోవాల్సిన సమయం ఇది, ఈ జన్మలో అనుభవించి తీరాల్సిందని ఎక్స్పెషల్గా సుధీరే చెప్పాడు. ఇప్పుడు చూడండి, అంత సెలబ్రేట్ చెప్పినప్పుడు అది సత్యమా కాదు? ఇప్పుడు అందరూ జై సుధీర్ అని కామెంట్లు పెడుతున్నారు కదా, ఇది కూడా నమ్మండి. మీరు నిజంగా సుధీర్ ఫ్యాన్ అయితే కర్మ విల్ బ్యాక్ అని ఆయన చెప్పినప్పుడు నమ్మాలి మీరు. ఎందుకంటే ఆయన థియరీగా చెప్పలేదు, ప్రాక్టికల్గా ఆయన లైఫ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు, ఆయన సక్సెస్ రేట్ పొందాడు కాబట్టి చెప్తాడు. అలాగే మీరు ఒకసారి ఆ వీడియో చూడలేకపోతే చూడండి, ఒక చిన్న అమ్మాయి అండి, కళ్ళు లేవు అమ్మాయి, చిన్న పాప, కళ్ళు లేవు. వాళ్ళ పేరెంట్స్ ఇది ఏదో మా కర్మ కొద్దీ పుట్టిందని వాళ్ళని వదిలేయలేదు కదా, ఆ పాపను అంత జాగ్రత్తగా తీసుకొచ్చి అంత సాంగ్ నేర్పించి అక్కడ దాకా తీసుకొచ్చారు. అంటే చూడండి, కర్మ అనేది ఆ రోజు ఆ పాప పుట్టినందుకు వాళ్ళు బాధపడి ఉంటారు, కానీ ఈరోజు ఆ పాప వల్ల వీళ్ళు 10 మందికి తెలిసిందా లేదా? అంటే ఆ షో దాకా వచ్చారంటే ఆ పాప వీళ్ళకి కారణం కదా. అంటే ఈ అమ్మాయికి పేరెంట్స్ వీళ్ళు, అప్పుడు దాకా ఈ పాప వాళ్ళ కూతురు అనేవాళ్ళు, ఇప్పుడేమంటున్నారు ఈ పాప పేరెంట్స్ వాళ్ళు అనేది. చిన్న పాప చూడండి, అదే కర్మ అండి. మనం ఇది చేయవలసింది చేస్తే ఎప్పుడైతే పోతామో పొందవలసింది 100% పొందుతూ వస్తాము. దానికే కర్మ ఈజ్ విల్ బ్యాక్ అండి. మనం ఖచ్చితంగా మీరు ఎవరికైతే హీరోలకి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరిని ఫాలో అవ్వండి, వాళ్ళు 100% చెప్తున్నారు కర్మ ఖచ్చితంగా ఉంది, నమ్మండి, ఫాలో అవ్వండి. హీరో నాని గారు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు చూడండి, ఈ సుధీర్ ఏదైతే చెప్పాడో ఇంకొకసారి ఆ వీడియో చూడండి, 100% మనము రియలైజ్ అవుతాం. అంటే మనం ఇంట్లో చేస్తున్న తప్పులు ఏంటి, మన పేరెంట్స్ పైన కావచ్చు, మన
రిలేషన్లను. ఈరోజు బాధ మనం ఒకరిని బాధపడితే అది రేపటి రోజు మనం ఎలా బాధపడతాము, ఇదేనండి కర్మ అనేది. మనం ఏదైతే ఇప్పుడు మన సంతోషం కోసం చేస్తామో అది ఏ రోజు ఒకరోజు మన దగ్గరకు వస్తుంది. కాబట్టి మీరు చేయవలసింది చేస్తే మాత్రము ఖచ్చితంగా పొందవలసింది పొందుతాము. అది పాజిటివ్ పనులు అయితే పాజిటివ్ కర్మ, నెగిటివ్ కర్మ అయితే నెగిటివ్ కర్మ. ఎగ్జాంపుల్ సుధీర్ గారు అండి, ఆయన ఆ రోజు పాజిటివ్ అన్ని చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఈ రోజు ఆ స్టేజ్లో ఉంది. దట్టు ఒక సెలబ్రిటీ స్టార్డమ్ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చెప్తే అందరూ ఫాలో అవుతుంటారు. అవును, ఎందుకంటే ప్రోగ్రామ్తో సంబంధం లేదు, ఆయన కనిపిస్తే చాలు, ఆయన కనిపించకపోయినా జై సుధీర్ అని కామెంట్ పెట్టే స్టేజ్లో సుధీర్ గారు ఉన్నారు. కాబట్టి రైట్ నో రీసెంట్గా మీరు అన్నట్టు కర్మ గురించి చెప్పిన వర్డ్ చాలా బాగా వైరల్ అయింది. వైరల్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం అనుకుని అర్థమవుతుందని ఆ రోజు ఎగ్జాంపుల్ అని నేను ఒక క్లయింట్తో మాట్లాడుకుంటున్న కర్మ సిద్ధాంతం గురించి. కరెక్ట్ అదే మూమెంట్ అని ఆ వీడియో వచ్చింది. అంటే చూడండి, మనము ఒక అడుగు వేస్తే భగవంతుడు 100 అడుగులు మనకి దారి చూపిస్తాడు అన్నాడు కదా. వాళ్ళకి ఎగ్జాంపుల్ అదే చెప్పాను. ఇప్పుడు మీరు ఏదైతే కర్మ గురించి చెప్తున్నారో మనం మాట్లాడుతున్నప్పుడు ఈ వీడియో వచ్చింది చూడండి అని చెప్పాను అనమాట. అంటే మనిషి మారాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో ఆటోమేటిక్గా భగవంతుడు కూడా మనకు ఒక దారి చూపిస్తాడండి, ఏదో ఒక మార్గం.